మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో డ్రగ్స్ తో పట్టుబడ్డ మూసాను కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు నార్కోటిక్ అధికారులు. తర్వాత కస్టడీకి తీసుకోనున్నారు. 3 రోజుల పాటు ఉస్మానియా హాస్పిటల్లో మూసాను డాక్టర్లు అబ్జర్వేషన్ లో ఉంచారు. ఆమె కడుపులో నుంచి 700 గ్రాముల కొకైన్ క్యాప్సూల్స్ ని వెలికి తీశారు. మూసాను ఉదయం 4 గంటలకు ఉస్మానియా నుంచి అత్తాపూర్లోని నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో ఆఫీస్ కు తరలించారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత డ్రగ్స్ రాకెట్ గుట్టు విప్పనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో డ్రగ్స్ తో పట్టుబడ్డ మూసాను కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు నార్కోటిక్ అధికారులు. తర్వాత కస్టడీలోకి తీసుకోనున్నారు. 3 రోజుల పాటు ఉస్మానియా హాస్పిటల్లో మూసాను డాక్టర్లు అబ్జర్వేషన్ లో ఉంచారు. ఆమె కడుపులో నుంచి 700 గ్రామ్స్ కొకైన్ క్యాప్సూల్స్ ను వెలికి తీశారు. మూసాను ఉదయం 4 గంటలకు ఉస్మానియా నుంచి అత్తాపూర్లోని నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో ఆఫీస్ కు తరలించారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత డ్రగ్స్ రాకెట్ గుట్టు విప్పనున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ సంపత్ అందిస్తారు. సంపత్, గుడ్ ఆఫ్టర్నూన్. అప్డేట్స్ ఏంటి? రెహానా, మొత్తానికి నగరంలో సంచలనం రేపిన డ్రగ్స్ రాకెట్ కి సంబంధించి మూసా ముసాయిన్ కొద్దిసేపటి క్రితమే రాజేంద్రనగర్ కోర్టులో ప్రవేశపెట్టారు. 51 డ్రగ్స్ ప్యాకెట్లను సుమారు 700 గ్రాముల డ్రగ్స్ ని ఆమె కడుపులో నుంచి శస్త్రచికిత్స ద్వారా తీసిన తర్వాత ఆమెను ప్రస్తుతం రంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి రాజేంద్ర నగర్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ హాజరుపరచడంతో పాటుగా ఆమెకు సంబంధించి అంటే ఎక్కడ పట్టుకున్నారు, దాంతో పాటుగా ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె దగ్గర తీసుకున్నటువంటి ప్రాథమిక సమాచారంతో పాటుగా జరిగినటువంటి ఇన్సిడెంట్, అలాగే ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు సంబంధించి మొత్తం కూడా శస్త్రచికిత్స చేసిన తర్వాతనే మొత్తం కూడా డ్రగ్స్ తీశారు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని స్టేట్మెంట్లను క్రోడీకరించి వాటితో పాటుగా పోలీసులకు సంబంధించినటువంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ను మొత్తం కూడా ప్రాథమిక రిపోర్ట్ ను రాజేంద్రనగర్ కోర్టులో సబ్మిట్ చేశారు. దాంతో పాటుగా ఆమె ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత, ఎందుకంటే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ప్రస్తుతం కొంతవరకు మాత్రమే స్టేట్మెంట్స్ తీసుకుంది, దాంతో పాటు కొంతవరకు సమాచారం మాత్రమే సేకరించింది. మిగతా సంబంధించిన వివరాలతో పాటు నెట్వర్క్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆమెను ట్రాన్స్పోర్టర్ గా వాడినటువంటి డ్రగ్స్ పెడ్లర్లు ఎవరు, ఆమె దుబాయ్ నుంచి వచ్చే ముందు ఎవరెవరిని కలిసింది, అలాగే హైదరాబాద్ లో 10 రోజులు మకాం పెట్టాలనుకుంది కాబట్టి 10 రోజుల పాటు ఆమెకు ఆశ్రయం ఎవరివన్నారు, దాంతో పాటుగా కొంతమంది డాక్టర్లను అలాగే ఓ కార్పొరేట్ ఆసుపత్రిని కూడా సంప్రదించి అక్కడి నుంచే ఆమెకు సంబంధించిన డ్రగ్స్ ప్యాకెట్స్ కడుపులో నుంచి గర్భసంచుల నుంచి బయటకు తీయడానికి మొత్తం కూడా రంగం సిద్ధమైనట్టుగా డ్రగ్స్ కంట్రోల్ సంబంధించిన అధికారులకు ప్రాథమిక సమాచారం ఉంది. సో వీటన్నిటిని ఆరా తీయాలంటే ఒకసారి కస్టడీలోకి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందనేది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు భావిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే కోర్టులో హాజరుపరిచారు. దాంతో పాటుగా ఆమె దగ్గర నుంచి తీసుకున్నటువంటి సమాచారాన్ని అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రైమరీ రిపోర్ట్స్ ని మొత్తం కూడా కోర్టులో సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేయడంతో పాటుగా కస్టడీ పిటిషన్ కూడా వేయడానికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు లోకల్ పోలీసులు ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు రాజేంద్ర నగర్ పోలీసులతో పాటుగా శంషాబాద్ సంబంధించిన పోలీసులు కస్టడీ పిటిషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ ఇక్కడే కాబట్టి తమకు కూడా కొంత సమాచారం సేకరించాల్సి ఉంది. హైదరాబాద్ బేస్ గా డ్రగ్స్ దందా సాగుతోందా, దానికి సహకరిస్తున్నటువంటి వాళ్ళెవరు, దాంట్లో పాత్రదారులు సూత్రధారులు ఎవరెవరున్నారన్నటువంటి విషయం పైన ఆరా తీసేందుకు తమకు కూడా కస్టడీకి ఇవ్వాలన్నటువంటి ఒక విషయాన్ని అయితే తెలుసుకుంటున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ హైదరాబాద్ హబ్ గా డ్రగ్స్ దందా యథేచ్ఛగా సాగుతోంది కాబట్టి దీనిపైన క్లారిటీ రావాలంటే ఇప్పుడు మొత్తం కూడా నోరు విప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతం అక్యూజ్డ్ గా ఉన్నటువంటి మూసా ముసాయిన్ కేవలం ట్రాన్స్పోర్టర్ మాత్రమే. దాని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరున్నా సరే వాళ్ళ పేర్లను మొత్తం కూడా కేసులో నమోదు చేయడమే కాకుండా వాళ్ళను విచారించడానికి కూడా ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ బేస్ గా డ్రగ్స్ ని సరఫరా చేసిన తర్వాత ఎవరెవరికి అందిస్తున్నారు, దాంట్లో సంపన్నుల పిల్లలు ఎవరున్నారు, అలాగే సెలబ్రిటీస్ ఎవరున్నటువంటి విషయం పైన పూర్తి స్థాయిలో ఆరా తీయాల్సింది కాబట్టి అలాంటి డాటాను మొత్తం కలెక్ట్ చేయాలంటే మరోసారి కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉందనేది పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే మూసా ముసీన్ సంబంధించిన ఆరోగ్యం చాలా కుదుటపడిందని చెప్తున్నారు. మొత్తం డ్రగ్స్ ప్యాకెట్లని కడుపులో నుంచి బయటకు తీసిన తర్వాత ఆమె ఆరోగ్యం కుదుటపడింది కాబట్టి కస్టడీ పిటిషన్ వేసి ఆమెను కస్టడీ తీసుకోవడానికి నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో సంబంధించిన అధికారులు ఆలోచిస్తున్నారు. రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ప్రస్తుతం ఆమెను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి సంబంధించిన ఆఫీస్ కు తరలిస్తున్నారు. ఓకే సంపత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.